హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడు జాబ్స్ అడ్డా. ఈరోజైతే నేను మన ముందుకే యాక్సెంచర్ కంపెనీ నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే జాబ్ రోల్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా పోస్ట్ అయితే చేశారు. మీరు త్వరగా దీనికి రిజిస్టర్ అయ్యేసి అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 1 years, ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎనీ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి వర్క్ లొకేషన్ అయితే హైదరాబాద్ అనమాట. మీరు హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటో చూసేద్దాం. మనకి క్వైరీస్ అయితే వస్తాయి కదా, కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ అండ్ క్వైరీస్ అయితే వస్తాయి కదా, వాటిని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వాటిని మీరు కస్టమర్స్కి వచ్చిన క్వైరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి వచ్చిన క్వైరీస్ని, కంప్లైంట్స్ని, వాటినన్నిటిని కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్స్కి అయితే బెస్ట్ రెజల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ క్లోజింగ్ ది ఫాల్ట్ అండ్ కంప్లైంట్స్ విత్ ఇన్ LSS. మీరు వెంటనే అయితే దానికి రెస్పాండ్ అయ్యేసి మీరు ఆ ఫాల్ట్ని అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే క్వైరీని అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ది క్వైరీ మేనేజ్మెంట్ టీమ్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ ది ఇన్బౌండ్, అవుట్బౌండ్ కాల్స్ అండ్ ఈమెయిల్ ఆర్ చాట్ సపోర్ట్ టు రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్. మన కస్టమర్స్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రిజాల్వ్ చేయాలి త్రూ ఇన్బౌండ్, అవుట్బౌండ్ కాల్స్ అండ్ ఈమెయిల్ ద్వారా, చాట్ ద్వారా అయితే మీరు వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది వచ్చేసి అయితే సర్వీస్ డెస్క్ నాన్ వాయిస్ సపోర్ట్ అనమాట, సపోర్ట్ టీమ్కి సంబంధించింది. మీరు వెంటనే అయితే కస్టమర్కి ఇష్యూస్ వస్తుంది కదా, వాటిని వెంటనే మీరు తీసుకొని దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే, ఇన్ దిస్ రోల్ యు ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ రొటీన్ ప్రాబ్లమ్స్. మీరు ఈ రోల్లో అయితే రొటీన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఇంటరాక్షన్ అనేది, యువర్ ప్రైమరీ ఇంటరాక్షన్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ టీమ్ అండ్ యువర్ డైరెక్ట్ సూపర్వైజర్. మీ ఇంటరాక్షన్ అనేది మీ ఓన్ టీమ్ తోటి అండ్ సూపర్వైజర్తో అయితే ఉంటుంది. అండ్ మీరైతే in this role you will be given detailed instruction on all tasks. The decision that you make impact your own work and are closely supervised. మీకు డీటెయిల్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్రతి టాస్క్ మీద కూడా డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇస్తారు కాబట్టి. అండ్ మీరు క్లోజ్గా సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. మీ డెసిషన్స్ అనేది మీ ఓన్గా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక టీమ్తో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఓన్గా కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. రొటేషనల్ షిఫ్ట్స్లో కూడా మీరు వర్క్ చేయగలగాలి. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోండి. దీనికి ఏ విధంగా అప్లై చేయాలో మనం చూసేద్దాం. ఇక్కడ మనకి కింద బ్లాక్ కలర్ ఉంది కదా, అప్లై నౌ అనే బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీరు యాక్సెంచర్లో ఇంతకుముందు కనుక రిజిస్టర్ అవ్వకపోతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ తోటి రిజిస్టర్ అయ్యేసి ఆ తర్వాత మీరైతే లాగిన్ అయ్యేసి దీనికి అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.